ప్రభువైన యేసు ఆయన శరీరంలో జీవించిన దినాల్లో, శరీరధారి అయిన దినముల్లో మహారోధంతో కన్నీళ్లతో దేవునికి ప్రార్థన యాచన చేసిన సంగతి ఆలోచన చేశాం. మరొక కోణంలో ప్రభువైన యేసు శరీరంలో జీవించిన దినాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు, దేవుని రాజ్యమును గుర్చిన బోధల వలన సాతాను యొక్క సామ్రాజ్యంలో బీటలు పారించేశాడు. ఆయన సూచక్రియలు, మహత్కార్య అద్భుతాలు చేయటం వలన అపవాది యొక్క అధికారానికి సంకెళ్ళు వేశాడు. పాపరహితమైన జీవితం వలన మరణం యొక్క బలం గల అపవాది యొక్క అధికారాన్ని కూలద్రోశాడు. శిలువ మరణం వలన అపవాదిని తన అధికార పీఠం నుంచి పడద్రోసేశాడు. పునరుద్ధానం వలన సాతాను యొక్క సామ్రాజ్యాన్ని కూలద్రోసేశాడు. కాబట్టి ఈ కార్యక్రమం జరిగిన తర్వాత మృతుల్లోంచి లేపబడి అపవాది సామ్రాజ్యాన్ని కూలదోసిన పరిస్థితుల్లో సువార్త అనేది ప్రారంభమైంది. సువార్త క్రీస్తు ప్రభు యొక్క శిలువ, సమాధి, పునరుద్ధానముల వార్త. సువార్తలో ఉన్న విశేషమైన సమాచారం గ్రంథంలో ఎలా రాబడి ఉంది. యెషయా గ్రంథంలో 52వ అధ్యాయం, సువార్తను ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రకటించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి అని రాబడింది. సువార్తను ప్రకటించుచు. సువార్త క్రీస్తు ప్రభు యొక్క మరణ వార్త, సమాధి, పునరుద్ధానాల వార్త. క్రీస్తు ప్రభు యొక్క శిలువ సువార్త సువర్తమానం ఎలాగవుతుంది అంటే, ప్రభువైన యేసు మృతుల్లోంచి లేపబడిన తర్వాత ఆయన తన శిష్యుల దగ్గరకు వచ్చి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఆయన వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది అని తెలియజేశారు. ప్రభువైన యేసుకు సర్వాధికారం ఇవ్వబడింది. అపవాది యొక్క ప్రభుత్వం కూల్చివేయబడిన తర్వాత ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది. శిలువ వార్తతో అపవాది యొక్క ప్రభుత్వం కూల్చివేయబడింది. మరొకసారి ఆయన సుడిగాలి పర్యటనలు, ఆయన దేవుని రాజ్య సంబంధమైన సువార్త వలన అపవాది సామ్రాజ్యపు కోటల్లో బీటలు పారాయి. సూచక్రియలు, మహత్కారాలు, అద్భుతాలు చేయటం వలన అపవాది యొక్క అధికారానికి సంకెళ్ళు పడ్డాయి. ఆయన పాపరహితమైన జీవితం వలన మరణము నిరర్ధకం చేయబడింది. ఆయన శిలువ మరణం వలన అపవాదిని తన సింహాసనం నుంచి కూల్చివేశాడు. పునరుద్ధానం వలన అపవాది సామ్రాజ్యం కూలిపోయింది. కనుక ప్రభువైన యేసుకు సర్వాధికారం ఇవ్వబడింది. పరలోకమందున దేవుడు రంగప్రవేశం చేసి క్రీస్తు ప్రభు వారికి సర్వాధికారం అనుగ్రహించాడు. పరలోకంలో, భూమి మీద సర్వాధికారం ప్రభువైన యేసుకు అనుగ్రహించబడింది. ఉన్న ప్రతి అధికారము కూల్చివేయబడింది ప్రభువైన యేసునందు. ఆయన శిలువ మరణం వలన, ఆయన నిర్దోషమైన జీవితం వలన అయిపోయిన తర్వాత సర్వాధికారం అనుగ్రహించబడింది. సర్వాధికారి అయిన ప్రభువైన యేసు అధికారంతో మానవ జాతి మధ్యకు వచ్చేసాడు. ఆయన తెలియజేసే విశేషమైన సంగతి, మిమ్మల్ని బంధించి మరణభయం చేత దాస్యముకు లోబరిచిన అపవాది సంకెళ్ళు వేయబడ్డాడు, బంధింపబడ్డాడు, వాని ఆయుధాలు లాగివేయబడ్డాయి. అపవాది ఎవరిని ఇంకేం చేయలేడు.
కాబట్టి అపవాది యొక్క బంధకాల బయటికి రండి అనే ప్రభువైన యేసు యొక్క వార్త, సువార్త. కాబట్టి అపవాది యొక్క బంధకాల్లో, పాపపు సంఖ్యలలో జీవితం జీవించాల్సిన అవసరం లేదు. స్వతంత్రులుగా ఉండటానికి ప్రభువైన యేసు పంపించిన సందేశమే సువార్త. పాపపు అధికారం నుంచి బయటికి రాగలిగింది సందేశము ప్రభువైన యేసు వార్త ఇచ్చిన సందేశం. కాబట్టి క్రైస్తవ అంటే క్రీస్తు యేసునందు విశ్వసించిన వారు పాపమునకు బానిసలుగా ఉండాల్సిన అవసరం ఉండదు. పాప జీవితం జీవించాల్సిన అవసరం ఉండదు. పాపపు అధికారంలో జీవించాల్సిన అవసరం లేదు అనేది ప్రభువైన యేసు ప్రకటించిన సువార్తలో మొదటి కార్యక్రమం. సువార్తలో రెండవ కార్యక్రమం పాప రుణము శిలువ రక్తంలో చెల్లించబడింది. నరులు ఇక మీదట పాప రుణగ్రస్తులు ఉండటానికి అవసరం లేదు. పాపముకైన శిక్ష అనుభవించబడింది కనుక పాప విమోచన క్రీస్తు ప్రభు శిలువ రక్తంలో అనుగ్రహించబడుతుంది. ప్రభువైన యేసు పాప రుణమును చెల్లించాడు. మనుషులకి మీదట పాప రుణగ్రస్తులుగా ఉండాల్సిన అవసరం లేదు. మూడో విశేషమైన సంగతి, క్రీస్తు ప్రభు శిలువ రక్తము మనుషులను నీతిమంతులుగా తీర్చేస్తుంది. విశ్వసించిన వారిని నీతిమంతులుగా తీర్చడానికి క్రీస్తు ప్రభు శిలువ రక్తం నిలబడి ఉంది. విశ్వసించిన వాడు నీతిమంతులుగా తీర్చబడతాడు. నీతిమంతులుగా తీర్చబడిన వాడు దేవునితో సమాధానపరచబడతాడు. సువార్త దేవునితో మనుషుడు సమాధానపరచబడినప్పుడు సువార్త. కాబట్టి సమాధానం చాటించుచు అని చెప్పాడు ప్రత్యేకించి. దేవునితో సమాధానం, శత్రుత్వం లేదు, తొలగించబడింది. శత్రువులమై ఉండగాను కుమారుని యొక్క మరణం ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాం అనేది సువార్త యొక్క విశేషమైన సమాచారం. కనుక దేవునితో సమాధానపరచబడిన స్థితి సువార్త. శత్రుత్వం తొలగించబడిన జీవిత అనుభవంలో దేవుడు ఇక మీదట ఉగ్రతను కనపరచాల్సిన అవసరం లేని పరిస్థితి తీసుకొచ్చేశాడు. అందువలన సువార్త, క్రీస్తు ప్రభు యొక్క శిలువ వార్త, దేవునితో సమాధానపరచబడిన స్థితి, సమాధానం చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రకటించబడిన వారు. రక్షణ సమాచారం సువార్తలో రక్షణ సమాచారం అంది. రక్షించబడే స్థితి, రక్షణ గురించి మనం ఆలోచన చేసే ముందుగానే రక్షణ సమాచారము సువార్త అందించేది క్రీస్తు ప్రభు శిలువ వార్త. రక్షణ సమాచారం అందించు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు. మరోసారి మన సమాచారం, నీ దేవుడు ఏలుబడి చేస్తున్నాడు. అపవాది ఏలుబడి త్రోసివేయబడింది. క్రీస్తు ప్రభు వారికి సర్వాధికారం కట్టబడిందనే సమాచారం తేటగా గ్రంథం తెలియజేస్తూ ఉంది. అందువల్ల వాస్తవం ఏం జరిగిందంటే, క్రీస్తు ప్రభు వారికి సర్వాధికారం కట్టబడినప్పుడు భూమి మీద ఉండే భూరాజుల పైన క్రీస్తు వారికి అధికారం అనుగ్రహించబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 5-6 వచనాలు ఈ సమాచారం రాబడింది. భూమి మీద భూరాజుల పైన క్రీస్తు యేసు వారి సర్వాధికారం ఇవ్వబడింది. నమ్మకమైన సాక్షియు, మృతుల్లోని ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి యేసుక్రీస్తు నుండి. కాబట్టి ప్రభువైన యేసు మృతుల్లోంచి లేపబడిన తర్వాత దేవుడు క్రీస్తు యేసు వారికి భూరాజుల మీద అధికారం అనుగ్రహించాడు. నెంబర్ 1. రెండో విశేషమైన సంగతి, ప్రభువైన యేసుకు మరణం మీద, పాతాళ లోకం మీద అధికారం అనుగ్రహించబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనంలో రాబడింది. ప్రకటన 1:18లో మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృదుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చేతులు స్వాధీనించబడ్డాయి అని చెప్పాడు ప్రభువైన యేసు. మరణం యొక్క మృతుల్లోకం యొక్క తాళపు చేయగలిగిన వాడు ప్రభువైన యేసు. మృతుల్లోంచి లేపబడిన తర్వాత
మృతి పొంది తిరిగి లేచిన ప్రభువుకు మరణమేకి పాతాళలోకమే తాళాల చేతులు అనుగ్రహించబడ్డాయి. మూడో ప్రత్యేకమైన సమాచారం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 6వ వచనం 7వ వచనం దావీదు తాళపు చెవి కలిగి అని ప్రత్యేకించి. కాబట్టి ఇశ్రాయేల్లో దేవుని ప్రజలైన వారి మీద అధికారము క్రీస్తు ప్రభు వారికి కట్టుబెట్టబడింది. ప్రత్యేకించి నీ దేవుడు ఏలుచున్నాడు అని చెప్పే సీయోనుతో చెప్పే ఒక విశేషమైన కార్యక్రమం క్రీస్తు ప్రభు ఏలుబడి అనుగ్రహించబడింది దేవుని ప్రజల మీద. దేవుని రాజ్యం మీద క్రీస్తు ప్రభుకు అధికారం ఇవ్వబడింది. దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వేయలేకుండా తీయవాడు, ఎవడు తీయలేకుండా వేయవాడని చెప్పు సంగతి లేవని. కానీ ప్రభువైన యేసు మృతులోంచి లేపబడిన తర్వాత రాజ్య సంబంధమైన దేవుని రాజ్య సంబంధమైన తాళపు చేతులు అనుగ్రహించబడ్డాయి. చివరిగా పరలోకము మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 22వ వచనంలో ఆయన పరలోకమునికి వెళ్ళి దూతల మీదను శక్తుల మీదను అధికారముల మీద అధికారం పొందినవాడై సువార్త ప్రభువైన యేసు సర్వాధికారి, సమస్త అపవాది శక్తులను అధికారాలను లయం చేసి శిలువ ద్వారా ఆయన పునరుద్ధానం వలన జరిగించిన ఈ కార్యక్రమాల వలన ప్రభువైన యేసు సర్వాధికారం ఇవ్వబడింది. దూతల మీదను శక్తుల మీదను ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత దూతల మీదను శక్తుల మీద అధికారుల మీద అధికారం ఇవ్వబడింది. క్రీస్తు ప్రభు సర్వాధికారి సువార్త. కాబట్టి ప్రేమించి ప్రాణం పెట్టిన వాడు సర్వాధికారి ఉండటం అనేది మనుషులకు నిజంగా దీవెనకరమైన పరిస్థితి. ప్రభువైన యేసు సర్వాధికారం ఇవ్వబడింది కనుక వాస్తవానికి ఏం చేశాడంటే పరలోకమందున దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడినప్పుడు ఇలా సంగతి తెలిసి మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగా నియమించాడు. ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకొని చెప్పేశాడు. కాబట్టి ప్రభుగా క్రీస్తుగా యేసుని సిలువ వేయబడిన యేసు నియమించబడ్డాడు. మృతుల నుంచి లేపబడిన తర్వాత జరిగిన విశేషమైన కార్యక్రమం సువార్త. క్రీస్తు యేసు వారికి సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఆయన అధికారాన్ని మనుషులు అంగీకరించితే సువార్త వలన రక్షించబడిన వారు అవుతారు. సువార్త వలన రక్షించబడుతుంటారు. కాబట్టి శిలువను గూర్చిన వార్త సువార్త ప్రభువైన యేసు శిలువ సమాధి పునరుద్ధానాలు అనే ఈ కార్యక్రమం వలన సర్వాధికారం పొందిన ప్రభువును మనం అంగీకరించడం అనేది ఇప్పుడు అవసరమైన సమాచారం. క్రీస్తు యేసు అపవాది యొక్క ఖైదీల దగ్గరకు వచ్చి వారిని బంధించి ఆయుధాలు లాగేసుకున్న తర్వాత బయటికి పిలిచే ఆ పిలుపు సువార్త. కనుక రక్షించబడే రక్షణకు సంబంధించిన వార్త సువార్త. సువార్త సహవాసానికి సంబంధించిన వార్త. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని యొక్క సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు సువార్తతో పిలిచాడు. అపోస్తుల ద్వారా పిలిచాడు. అపోస్తులకు అప్పగింపబడింది సువార్త. 2వ దశలోనికి మనకు తెలిసినట్టుగా 2వ అధ్యాయం 14వ వచనంలో మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను అని చెప్పేసి ప్రత్యేకించి. కాబట్టి అపోస్తులకు సువార్త వలన క్రీస్తు ప్రభుతో సహవాసం, క్రీస్తు ప్రభుతో మహిమ పొందే ఒక మహత్తరమైన అవకాశము మానవ జాతికి లభించింది. కనుక సువార్త క్రీస్తు ప్రభు శిలువ సమాధి పునరుద్ధానాల్లో దాగి ఉన్న మహత్తరమైన కార్యక్రమం ఇది. సర్వాధికారము క్రీస్తు ప్రభువుకు కట్టబెట్టబడి ఉంది. వాస్తవానికి సువార్తలు లోబడటం అనేది అవసరమైన సమాచారం. సువార్తకు లోబడటం అంటే 3 ప్రత్యేకమైన సంగతులకు వ్యక్తిగత జీవితము స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ 3 చరిత్ర వాస్తవాలు. 1 ప్రభువైన యేసు లేఖనాల ప్రకారం మన పాపముల మీద చనిపోయాను, సమాధి చేయబడను. 3వదేమో లేఖనాల ప్రకారం 3వది లేపబడను. లేదా సువార్త వాస్తవాలు. క్రీస్తు ప్రభు శిలువ వార్తను గురించిన సమాధి పునరుద్ధానాలను గురించిన వాస్తవాలు ఇవి.
ఈ 3 వాస్తవాలు ఎవరు తమ జీవితపు వాస్తవాలుగా మార్చుకుంటారో వారు సువార్తకు లోబడిన వారై ఉంటారు. అంటే వాస్తవంగా ఏం జరగాలంటే మనిషి పాపం విషయమే చనిపోవాలి. పాపం విషయమై చనిపోయే ప్రభువైన యేసు పాపముల నిమిత్తం చనిపోయాడు. కాబట్టి సువార్తకు లోబడే వాళ్ళు పాపముల విషయమే చనిపోవాలి. ప్రాచీన పురుషుని సమాధి చేయాలి. అది నూతన జీవం పొందడానికి నడుచుకోవటానికి క్రీస్తు ప్రభువుతో పాటు లేపబడాలి. ఇది సువార్తను విధేయ చూపించడం అనే ఒక విశేషమైన కార్యక్రమం. కాబట్టి సువార్తను విధేయత చూపించే మనుషులు మొట్టమొదటిగా పాపం విషయమే చనిపోవాలి. పాపం విషయమే చనిపోకుండా నీళ్ళలో మునిగినంత మాత్రాన సువార్తకు లోబడినట్టు ఖచ్చితంగా కాదు. చనిపోయిన వాడిని సమాధి చేస్తారు. చావునోడు కూడా సమాధి చేస్తారా? కొన్ని స్థలాల్లో చావునోడు కూడా సమాధి చేస్తారు. అంటే అర్థం ఏంటి? పాపం విషయమే చనిపోయిన వాడిని నీళ్ళలో ముంచితే ఏం జరిగిందన్నమాట, చనిపోయిన వాడిని సమాధి చేశారు అన్నమాట. సువార్తకు లోబడినట్టు ప్రత్యేకించి కాదు. కనుక సువార్తకు లోబడట అనే ఒక విశేషమైన కార్యక్రమం. క్రీస్తు ప్రభు పాపం విషయమే చనిపోయాడు కనుక సువార్తకు లోబడేవాడు క్రీస్తు ప్రభు పాపం విషయమే చనిపోయినట్టుగా పాపం విషయంలో చనిపోవాల్సిన మనుషుడు. ప్రాచీన పురుషుని చంపివేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల మన గ్రంథంలో తెలియజేసినట్టుగా 1 పేతురు 2:24 మీరు పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు అనేది సువార్తకు సంబంధించిన కార్యక్రమం. పాపం మనుషుల విషయమే చనిపోవాలి మనుషుడు. పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించే అనే భావంతో క్రీస్తు ప్రభుతో పాటు ప్రాచీన పురుషుని సమాధి చేస్తే ఈ ప్రాచీన స్వభావాన్ని సమాధి చేయటం అనేది క్రీస్తు ప్రభుతో పాటు బాప్తిస్మందు ఆయనతో పాటు సమాధి యొక్క అనుభవంలో పాలు పొందటం అనే ఒక విశేషమైన సమాచారం. ఆ తర్వాత 3వ దినం ప్రభువైన యేసు మృతుల నుంచి లేపబడినట్టుగా నూతన జీవం పొంది నడుచుకోవటానికి, ఇక మీద జీవించే జీవితము నూతన జీవితంగా ఉండటానికి, నూతన జీవం పొంది నడుచుకోవటానికి లేచినప్పుడు సువార్తకు మనుషులు లోబడిన వాడై ఉంటాడు. కాబట్టి సువార్తకు లోబడితే ఏం జరుగుద్ది? సువార్తకు లోబడితే మొట్టమొదటి ఏం జరుగుద్దంటే పాపక్షమాపణ జరుగుతుంది. సువార్తకు లోబడిన వారికి పాపక్షమాపణ జరుగుతుంది. పరలోకమందున్న దేవుడు వాగ్దానం చేసినట్టుగా తన నిబంధనలో పాపాలు క్షమించటానికి ఉద్దేశించి సువార్త యొక్క కార్యక్రమం చెప్పాడు. అందువలన అపోస్తులు బోధ చేసినప్పుడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము అనేశాడు. పాపక్షమాపణ క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందటం అనే ఒక కార్యక్రమం. కాబట్టి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పాపక్షమాపణ నిమిత్తము. సువార్తకు లోబడిన వారికి పాపక్షమాపణ జరుగుతుంది. పాపక్షమాపణ జరిగింది అంటే దేవుడు తన శత్రుత్వాన్ని మానుకున్నాడు అన్నమాట. దేవుడు ఇక మీద శత్రువు కాదు. పాపాలు క్షమించబడిన వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబెడతాడు క్రీస్తు ప్రభు శిలువ రక్తం వలన. శిలువ రక్తం వలన నీతిమంతుడిగా తీర్చబడితే దేవునితో సమాధానం ఏర్పడుతుంది. పాపక్షమాపణతో దేవునితో సమాధానం ఏర్పడుతుంటుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తుంటాడు? స్వయంగా తానే మనుషులతో సంధి చేసుకుంటాడు. యుద్ధం లేని పరిస్థితి, సంధి చేసుకునే కార్యక్రమం పాపక్షమాపణలో మానవ జాతికి దేవుడు మనుషులను సమర్పించే భాగ్యమై ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక మనందరికీ తెలిసినట్టుగా 1వ అధ్యాయంలో శిలువ రక్తం ఈ సంధి చేస్తే కార్యక్రమం జరిగిస్తుంది. కొలస్సీ 1వ అధ్యాయంలో 19వ వచనం, ఆయన యందు సంపూర్ణత నివసింపవననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమును పరలోకమందును వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను.
తండ్రి యొక్క గాఢమైన కోరిక, అభీష్టమైన తండ్రి యొక్క కోరిక క్రీస్తు ప్రభువుతో మానవ జనంతో సంధి చేసుకొని అభీష్టం ఆలోచన కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి పాపాలు క్షమింపబడతాయి, మనిషి నీతిమంతుడిగా తీర్చబడతాడు. నీతిమంతునిగా తీర్చబడిన మనిషి దేవునితో సంధి చేయబడిన పరిస్థితిలో ఉంటాడు. సువార్తకు లోబడినప్పుడు మొట్టమొదటి జరిగే విశేషమైన కార్యక్రమం. దేవుని అనాది సంకల్పంలో ఇలాగూ పాప క్షమాపణ అనుభవించిన మనుషులు క్రీస్తు ప్రభునందు కుమారులుగా స్వీకరించబడే ఒక విశేషమైన కార్యక్రమం అనేది దేవుని ఆలోచనకు సంబంధించిన కార్యక్రమం. ఎఫెసీయుల 1వ అధ్యాయం మనందరికీ తెలిసినట్టు 3వ వచనం నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను అన్నాడు. ఎట్లనగా తన ప్రియుని అంటే క్రీస్తు ప్రభునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ముందుగా తను నిర్ణయించుకొని, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలి అని ముందుగా నిర్ణయించుకొని, మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులు అయినవాళ్ళని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత కృష్ణుని మనం ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పేసాడు ప్రత్యేకించి. అందువలన పరలోకమైన దేవుడు ఎప్పుడైతే పాపాలు క్షమించాడో క్రీస్తు యేసునందు కుమారులుగా స్వీకరించే ఒక మహత్తరమైన ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు దత్త స్వీకారం అనే ఒక విశేషమైన కార్యక్రమాన్ని అమలు చేస్తాడు. దత్త స్వీకారం అనే కార్యక్రమం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం నుండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనేది విశేషమైన సంగతి. దత్తపుత్రత్వము, స్వీకృత పుత్రత్వము, స్వీకరించబడిన బిడ్డ, స్వీకృత పుత్రత్వం. దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించడం, కానీ ధర్మశాస్త్రముకు లోబడినవాడు ఆయన. మరియు మీరు కుమారులైనందున, ఎలాగయ్యారు కుమారులు? దత్తపుత్రులు స్వీకరించే కార్యక్రమంలో కుమారులైనందున నాయన తండ్రి అని మొదలుపెట్టి తన కుమారుని యొక్క ఆత్మ దేవుడు మన హృదయంలో పంపించని చెప్పాడు. అందువలన పాప క్షమాపణ ఎప్పుడైనా జరిగిందో దత్త స్వీకారం జరుగుతుంది. మనుషులు నీతిమంతులుగా తీర్చబడిన వారు దేవుని కుమారులుగా స్వీకరించబడే ఒక విశేషమైన కార్యక్రమం జరుగుతుంది. ఎప్పుడైతే కుమారులుగా స్వీకరించాడో, స్వీకరించిన వానికి నేను గతంలో మీకు తెలియజేసినట్టు మరి అంటున్నా, దేవుడు స్వీకరించిన వారికి ఆత్మను అనుగ్రహిస్తాడు, తన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఎఫెసీయులకు 1వ అధ్యాయంలో 13వ వచనం నుండి, మీరును సత్యవాక్యమునగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారై వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే, వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజల విమోచన కొరకు ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచికరువుగా ఉన్నాడు అని చెప్పేసి ప్రత్యేకించి. కాబట్టి పాప క్షమాపణ ఎప్పుడైతే జరిగిందో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కుమారులుగా స్వీకరించబడతారు. కుమారులుగా స్వీకరించబడినప్పుడు దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. కుమారత్వపు ఆత్మ, నీవు కుమారుడవు, ఇక మీదట పరాయవాడివి కాదు. దేవుడు తన కుమారునిగా స్వీకరించిన తర్వాత ఆత్మను అనుగ్రహించాడు, కుమారుని యొక్క ఆత్మను అనుగ్రహించాడు, కుమారత్వం అనుగ్రహించాడు. పరలోకమైన దేవుడు కుమారత్వం అనుగ్రహించి ఇంకేం చెప్పాడంటే, మొట్టమొదట నా ఆస్తిలో నీకు వాటా ఉంది, నీకు తెలుసునా అన్నాడు. దేవుని ఆస్తిలో వాటా అనుగ్రహించే ఒక మహత్తరమైన కార్యక్రమం క్రీస్తు యేసునందు సువార్త. ఇదే వార్త. దేవుడు తన ఆస్తిలో వాటాదారులుగా చేస్తుంటాడు మనుషులను. కాబట్టి అక్కడ ఏం చెప్పాడంటే, ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు, స్వాస్థ్యం అంటే తండ్రి ఆస్తికి సంచికరువు కంటే అడ్వాన్స్గా పేమెంట్ ఇచ్చేసాడు అన్నమాట. నా ఆస్తిలో నీకు వాటా ఉంది, గ్యారెంటీ ఇదిగో కావాలంటే నా ఆత్మ నీలో అని చెప్పేసేసాడు పరలోకమైన దేవుడు. సువార్త.
ఎందుకంటే స్వార్థ ఏం కావాలి మనుషులకు? దేవుడు పాపాలు క్షమించి తను రాజీపరుచుకొని కుమారులుగా స్వీకరించిన దానికంటే స్వార్థ ఏంటి? కేవలం కుమారులుగా స్వీకరించడం మాత్రమే కాకుండా ఆత్మను అనుగ్రహించి నీకు నా ఆస్తిలో వాటా ఉంది అని చెప్పేదానికంటే స్వార్థ ఏంటి? స్వార్థ అద్భుతమైన వార్త. కాబట్టి దేవునితో స్వార్థ క్రీస్తు యేసునందు మనుషులు మానవ జాతి ఏమవుతారంటే దేవుని పిల్లలు అవుతారు, దేవుని ఆస్తికి వారసులు అవుతారు. స్వార్థ. అయితే దీంట్లో చిన్న బాధ్యత ఉంది. బాధ్యత ఏమంటే పరమందున దేవుడు ఏం చెప్పాడంటే, నేను ఎప్పుడైతే నా కుమారునిగా స్వీకరించానో నీవు ఇక మీదట నా వాడివి, నా వారసుడు కాబట్టి నా దేశపు వాడివి అని చెప్పేశాడు. అంటే దయతో నన్ను క్షమించండి. ఒక జమీందారు ఉన్నాడు, ఒక చాలా పేదరికంలో ఉండే ఒక పసిబాలుడు ఉన్నాడు. ఈ పసిబాలుడిని జమీందారు దత్త స్వీకారం చేసాడు అనుకో. దత్త స్వీకారం అయితే ఏమైపోతాడు? ఇమీడియట్గా జమీందారు అయిపోతాడు. ఎవడాడు? పేదోడు జమీందారు అవుతాడు. దేన్ని బట్టి జమీందారు అయ్యాడు పేదోడు? దత్త స్వీకారం, జమీందారు దత్త స్వీకారం చేశాడు కాబట్టి అవుతుంటాడు. కాబట్టి దేవుడు నరుని దత్త స్వీకారం చేశాడంటే ఇప్పుడు ఏమైపోతాడు? పరలోక భాష అవుతాడు, భూమి నివాసి కాడు. అది వచ్చిన గొడవ. అందువల్ల పరలోకం దేవుడు ఏం చేశాడంటే స్టేటస్ని పెంచేశాడు ఇమీడియట్గా. ఆ పేద పూరి గుడిసెలో జమీందారు గారు వెళ్ళిపోయి ఆ చిన్న పసి బాలుని తీసుకొని పెంచుకోవడానికి అంగీకరించి ఇంటికి తీసుకెళ్ళారు అనుకో. ఇప్పుడు ఎక్కడుంటాడు? ఆడికి మీదట దాంట్లో మురికి గుంట్లో ఉండడు, జమీందారు గారు ఇంట్లో ఉంటాడు. అలాగున మానవ జాతి క్రీస్తు యేసునందు దత్త స్వీకారం చేయబడిన తర్వాత దేవుని ఇంటిలో ఉంటారు. అందుకని ఏం చెప్పాడంటే ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో క్రీస్తు యేసునందు పరమదేవుడు చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం మానవ జాతికి సువార్త. కాబట్టి క్రీస్తు ప్రభునందు దేవుడు చేసి మహత్తరమైన ఎఫెసీ 2వ అధ్యాయంలో మనందరికీ తెలిసినట్టుగా చచ్చినోళ్ళని బ్రతికించాడు. సువార్త. అంతకంటే ఏం కావాలి? అపరాధం చేత పాపం చేత చచ్చిన శవాల్లాగానే జీవితం కొద్ది జీవించిన మనుషులను బ్రతికించిన ఒక మహత్తరమైన కార్యక్రమం. 4వ వచనం, అయినను దేవుడు కరుణాసంపన్నుడు అయ్యి మనం అపరాధం చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఏళ్ళు చూపిన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనం బ్రతికించాను. కృపచేతనే మీరు రక్షింపబడినారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన మహాకృప మహాదేశం రాబోయుగములో కనపరిచిన నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అని చెప్పేసి. కాబట్టి దేవుడు చేసిన ఉపకారం ఇది. ఆ పూరి గుడిసెలో ఉండే ఆ పసికందుని తీసుకెళ్ళి జమీందారు తన ఇంట్లో పెట్టుకుంటే వాడి స్టేటస్ ఎలా మార్చబడిందో అలాగున అపరాధం చేత పాపం చేత చచ్చిన మానవ జాతిని క్రీస్తు ప్రభునందు దేవుడు తన కుమారులుగా స్వీకరించిన తర్వాత అక్కడే పెట్టాడంటే అక్కడ పెట్టాడు. పరలోకమందు వారితో కూడా ఆయనతో కూడా కూర్చుని పెట్టాడని చెప్పేశాడు. క్రీస్తు ప్రభుని అక్కడ పెట్టాడు, క్రీస్తు జనాన్ని అక్కడ పెట్టాడు. పరలోకమందు దేవుడు పరలోకమందు వాడిని కూర్చుని పెట్టాను. పరలోకమందు కూర్చుని పెట్టానంటే నీ స్టేటస్ గురించి మాట్లాడాడు. క్రీస్తు యేసునందు రక్షించబడిన వాడి స్థితి. కాబట్టి మనం క్రీస్తు ప్రభులో ఏమి లభిస్తుంది, రక్షణలో ఏముండాలి, ఏమి అనుభవిస్తాము అనే సంగతి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్టేటస్ అనుభవిస్తాం. మొట్టమొదటిగా ఏం చెప్పాడంటే నేను పౌరత్వం ఇస్తాను అని చెప్పేశాడు. ఇమీడియట్గా పౌరుడు అయిపోతాడు. పసివాడు, పేదవాడు, స్లమ్లో ఉన్నవాడు, గుడిసెలో ఉన్నవాడు స్టాటస్లో జమీందారు ఇంట్లో ఉయ్యాల్లో ఊగుతుంటాడు. పరిస్థితి అదే.
కారణం ఏమండి? పెంచుకున్నవాడు దత్త స్వీకారం ఎవడు చేశాడో వాడి వల్ల వచ్చే కార్యక్రమం ఇది. అలాగనే పరలోకమందు దేవుడు మానవ జాతికి అనుగ్రహించిన ఈ మహాదశ సువార్త. పరలోకం దేవుడు ఏం చేశాడంటే పౌరత్వం ఇచ్చాడు, పరలోక సంబంధమైన పౌరత్వం. ఈ పౌరత్వం గురించి మనం మాట్లాడేటప్పుడు రోమ పౌరత్వం యొక్క విశేషమైన సంగతులు మనకు తెలుసు. అపోస్తలుడైన పౌలును సహస్రాధిపతి వాళ్ళతో కొట్టించాడంట. వారితో కొట్టిస్తే అడిగాడు, ఏమయ్యా రోమీయుడై నన్ను విచారించకుండానే వాళ్ళతో కొట్టించడం నీకు అధికారం ఉందా అని అడిగాడు. జడ్జిపోయాడికి అంతే. సహస్రాధిపతికి వణుకు పుట్టేసింది. ఎందుకంటే రోమా పౌరుడు నేను అనేసాడు. రోమా పౌరుడు అంటే మామూలోడు కాదు. రోమా పౌరుడు పౌరుని మీద ఏమైనా చేయబడాలంటే, ఏగవాలంటే దానికి చాలా కండిషన్లు ఉంటాయి. నేరం మీద మోపి నేరాన్ని రుజువు చేసి ఆ నేరానికి ప్రభుత్వం ఏం నిర్ణయిస్తుందో దాన్ని సంబంధించిన శిక్ష విధించాలి. కానీ ఇంకా ఇష్టం వచ్చాడు నేరం శిక్ష విధించడానికి వీలైన పరిస్థితి. కాబట్టి వాళ్ళతో కొట్టించాడంటే ఏమి నిర్ణయించి శిక్ష విధించావని అడిగేటప్పటికి సహస్రాధిపతికి వణుకు పుట్టేసింది. నువ్వు రోమీయుడువా? స్పెయిన్గా చెప్పు అన్నాడు. నేను ఎంతో డబ్బిచ్చుకున్నాను ఈ పౌరత్వం. అరే నేను పుట్టుకతోనే రోమేయుడిని అయ్యాడు, నేను కిలికల్ సార్స్లో పుట్టుకతో పుట్టినాడు రోమేయుడిని అని చెప్పేసి. రోమా ప్రభుత్వానికే పౌరత్వానికి అలాంటి గౌరవం ఉంటే మరి పరలోకపు పౌరత్వం యొక్క స్టేటస్ ఎలాగుంటుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది కృపా రక్షణ, ఇది సువార్త. క్రైస్తవులకు క్రీస్తు యేసునందు పరమదేవుడు మానవ జాతికి ఇచ్చిన మహత్తరమైన సువార్తమానం పౌరత్వం అనుగ్రహించాడు. ఫిలిప్పీ 3వ అధ్యాయం మనకు తెలిసిన 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకంలో ఉంది అని చెప్పేశాడు. కాబట్టి పరలోకమందు కూర్చొని పెట్టాను అంటే పరలోకపు పౌరత్వం ఇచ్చాను అని చెప్పాడు. అది ప్రత్యేకమైన సమాచారం, సువర్తమానం. కనుక క్రీస్తు ప్రభువులో ఆయన శిలువ సమాధి పునరుద్ధానాలు అనే దాని నుండి దాని మీద విశ్వసించి విధేయ చూపించిన వారికి పరలోకమందుడు ఏం చేస్తున్నాడు అంటే, మొట్టమొదటి ఆయన శిలువ రక్తం చేత నీతిమంతునిగా తీర్చి, నీతిమంతునిగా తీర్చబడిన మనతో సంధి చేసుకొని గతంలో ఉన్న శత్రుత్వాన్ని మానుకొని కుమారునిగా స్వీకరించి ఆత్మనిచ్చి కుమారుని యొక్క ఆత్మను అనుగ్రహించి ఆస్తిలో వాటాదారుడు నీవు అని చెప్పేశాక భూమి మీద ఉంచకుండా చనిపోయిన వాడిని లేవనెత్తేసి పరలోక సంబంధంలో కొట్టి పరలోక పౌరత్వం అనుగ్రహించాడు పరలోకమందు దేవుడు. సువార్త క్రీస్తు ప్రభు శిలువ వలన మానవ జాతికి లభించే ఒక మహాదశ ఇది సువార్త. అదొకటేనా? అదొకటే కాదు. స్వార్థ స్వార్థతో పిలిచినప్పుడు ఒక నిరీక్షణ కూడా కలిపి దాంతో ఫిక్స్ చేసి పెట్టాడంట. స్వార్థతో ఒక నిరీక్షణ జత చేసి ఇచ్చిన విశేషమైన సంగతి. ఎఫెసీయులకు 4వ అధ్యాయంలో 5వ వచనం రాబడింది. 4వ వచనం, శరీరం ఒక్కటే. ఎఫెసీ 4:4, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉంచడం పెడుతుంది అని చెప్పేసి ఒక్కటే నిరీక్షణ వెళ్ళాడు. పిలిచినప్పుడు ఒక నిరీక్షణ పెట్టి పిలిచాడు అంట. ఒక్కటే నిరీక్షణ, రకరకాలుగా మోసగించే పరిస్థితి లేదు. ఏం నిరీక్షణ అది? తీతుపత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనం శుభప్రథమ నిరీక్షణ అనేశాడు. ఇది జీవంతో కూడిన నిరీక్షణ అన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయంలో 4-5 వచనంలో జీవంతో కూడిన నిరీక్షణ, శుభప్రదమ నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ. ఒకటే నిరీక్షణ, అది జీవంతో కూడినది, శుభప్రదమైంది. ఏమయ్యా నిరీక్షణ అని చెప్పాడు. ఏం చెప్పాడంటే సువార్త. మన ప్రభుని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, కొలస్సీ 3
4వ వచనంలో మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపరచబడుదురు అని చెప్పేశాడు. మహిమ అంతకంటే ఏం స్వార్థ? వాస్తవానికి ప్రభువైన యేసు ప్రత్యక్షమైనప్పుడు మహిమలో ప్రత్యక్షమైతే నేను కూడా లేచి వెళ్ళి ఆయనతో పాటు మహిమలో ఉండే మహత్తరమైన భాగ్యం సువార్త ఇచ్చిన నిరీక్షణ అది. అందువలన క్రీస్తు ప్రభు శిలువ మరణంలో దాగి ఉన్న ఒక కోణం ఇది సువార్త అంటే. శిలువ మరణంలో ఇంత రహస్యమైన సంగతి దాచిపెట్టాడు. అసలు నశించే వాడికి వెరితనంగా ఉంటుంది, కానీ రక్షించబడుతున్న వాళ్ళకి ఇదంతా తెలిస్తే దేవుని శక్తిలాగా ఉంటుంది. ప్రభువైన యేసు మన పాపం నిమిత్తము చనిపోయాను, సమాధి చేయబడాను, 3వ దినము లేపబడాను. చనిపోయి నీవు పాపం విషయమే చనిపోయి ప్రాచీన పరిపురుషుని సమాధి చేసి నూతన జీవం పొంది నడుచుకోవడానికి లేస్తే ఈ సంగతి అంతా నీ సొంతం అవుతుంది. దాంట్లో ఎక్కడ లోపమైనా ఏదే రాదు, నీకు ఏం వర్తించదు. ఊరికనే కథలు చెప్పుకుంటే తప్ప ఏం సొంతం కాదు. కాబట్టి ఈ లింకులో ఎక్కడ లోపం లేకుండా ఉండాలి. ఉంటే ఇప్పుడు ఇదంతా వాస్తవం అవుతుంది. సువార్త అనేది విషయం. అయ్యా నేను కూడా నీళ్ళలో మునిగానండి. నువ్వు నీళ్ళలో మునిగావో పాలలో మునిగావో నాకు అనవసరమైన సంగతి. పాలలో మునిగినంత మాత్రాన ఏమైనా మేలవుది ఏమి ఉండదు. ప్రాచీన పురుషుని సమాధి చేసావా, పాప పురుషుని చంపేశావా, అప్పుడు దానికి విలువ ఉంటుంది. ఏదైనా ఆ 2 కార్యక్రమాలు కాకపోతే ఇక తర్వాత ఏం విలువ ఉండదు. అందువలన సువార్త అనే సంగతి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనేక మంది నీళ్ళలో మునిగే వాళ్ళు ఉంటారు. నీళ్ళలో మునిగినంత మాత్రాన దాన్ని బాప్తిస్మం అనబడే అవకాశం ఉండదు, ఖచ్చితంగా ఉండదు. దాని గ్రంథం ఏముందంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు. అది 2వ జన్మకు సంబంధించిన స్నానం. కాబట్టి తీతుపత్రికలో 3వ అధ్యాయంలో 4-5 వచనాలు సమాచారం రాబడింది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే, ఇది దేవుని యొక్క కార్యక్రమం, మనుషుల యొక్క కార్యక్రమం కాదు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం అనుగ్రహించడం ద్వారా నన్ను రక్షించాను అని చెప్పేశాడు. కాబట్టి రక్షించబడిన వారు పునర్జన్మ సంబంధమైన స్నానం పొందినవారు. కాబట్టి రక్షించబడిన వారంటే దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడిన వారు. ఉగ్రత నుండి తప్పించబడి పాప క్షమాపణ అనుభవించిన వారు. పాప క్షమాపణ అనుభవించిన వారు జీవించే విధానాన్ని గురించి ఆయన మాట్లాడినప్పుడు దాంట్లో బాధ్యతతో కూడిన కార్యక్రమం ఉంది. ఏం బాధ్యతతో కూడిన కార్యక్రమం ఉందంటే, వారు పునర్జన్మ సంబంధమైన స్నానం పొందినప్పుడు భూ సంబంధులుగా బ్రతకూడదు అనే కండిషన్తో ఈ కార్యక్రమం అనుకుంటాడు. దానికి ఇది ముడివేయబడి ఉంది. భూ సంబంధులకు బ్రతికితే నీవు పునర్జన్మ సంబంధమైన స్నానం పొందినట్టు లెక్కలో రాదు ఖచ్చితంగా. పరమదేవుడు ఏం చేశాడంటే, నేను ఎప్పుడైతే పరలోక సంబంధిగా అంగీకరించాడో, కుమారునిగా స్వీకరించాడో, ఆత్మను అనుగ్రహించాడో, పరలోక సంబంధి అన్నాడో, నీవు భూ సంబంధిగా బ్రతకూడదు నాయనా అని చెప్పాడు. భూ సంబంధిగా బ్రతకూడదంటే ప్రక్క భూ సంబంధులు ఎలా బ్రతుకుతున్నారో ఆ రూపంగా నువ్వు బ్రతకూడదు అనే కండిషన్తో నీకు ఈ కార్యక్రమాన్ని అనుగ్రహించాడు. లేకుండా ఈ లేదు. ప్రత్యేకించి మనుషులు దాన్ని పట్టించుకోవట్లా, ఎందుకో నాకు తెలియదు నిజంగా. కనుక పరలోకపు దేవుడు చేసి పిలిచినప్పుడు, క్రీస్తు యేసుని పిలిచినప్పుడు తేజవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో పాలు పొందటానికి అనుగ్రహించి పిలిచాడు. కొలస్సీ 1వ అధ్యాయం మనకు తెలిసిన 12వ వచనం సమాచారం రాబడింది. కొలస్సీ 1:12
తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో పాలు పొందుటకు అని చెప్పాడు. ఏ స్వాస్థ్యం అది? తేజోవాసులు పొందే పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యం. మరి మీరెవరు తేజోవాసులు అంటే భూనివాసులు కాదు అన్నమాట. కాబట్టి భూనివాసులుగా జీవితం జీవించే మనిషి, ఒక భూనివాసి లాంటి మనసాక్షి, ఒక మనసాక్షి, ఒక మనసు, నివాసకు ఉండే ఆలోచనతో జీవించే జీవితం వాడు క్రీస్తు యేసులో ఈ రక్షణ సంబంధమైన దీవెనలన్నీ అనుభవిస్తాడా? అవకాశం ఉండదు. అందువలన దయతో మనం ఆలకించాల్సిన అవసరం ఉంది. భాగ్యమే, కృపే, చెప్పనడం అశక్యమైంది, మహిమాయుక్తమైందే. కానీ దాంతోపాటు పెనవేయబడిన బాధ్యతను కూడా మనుషులు జాగ్రత్తగా ఆలోచించేయటం అవసరమైనది. ఆ పెనవేయబడిన బాధ్యత ఏమంటే తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో పాలువారగుట అనే ఒక విశేషం. మీకు తెలిసిన భాషలో నేను అనేకసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. తెలిసిన భాష ఏమంటే గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరున్నవాళ్ళు. గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరున్న వాళ్ళు అంటే రక్షించబడిన వాళ్ళు అని అర్థం. అంటే పాపక్షమాపణ అనుభవించిన వారు గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరున్న వాళ్ళు. రక్షించబడిన వారు, పాపక్షమాపణ అనుభవించిన వారు. అప్పుడు దాన్ని ఏమన్నాడంటే, నాయనా నువ్వు భూనివాసివి కాదు అని చెప్పాడు. ఎవరు కాదు భూనివాసి? భూనివాసి కాకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరు? ఇక్కడ ఆలోచించేయటం చాలా ప్రాముఖ్యం. అందువలన దయతో నా మనవి గ్రంథంగా ఆలోచించేయటం మీరు ఎంతైనా అవసరమైనది. ప్రకటన గ్రంథం మరొకసారి చదువుతాం. 13వ అధ్యాయం 8వ వచనంలో, భూనివాసులందరూ. ఎవరు వాళ్ళు? భూనివాసులు. భూనివాసులు అంటే మామూలు అర్థం ఏంటి? భూమి మీద నివసించేవారు అని అర్థం. కానీ గ్రంథం యొక్క అర్థం ఏంటి? అది కాదు. భూనివాసులు అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదో వారు భూనివాసులు అంటే నిర్వచనం చెప్పేశాడు. కాబట్టి గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు ఉందనుకో, అర్థం ఏంటి? నువ్వు భూనివాసుగా ఉండకూడదు అని కదా దాని అర్థం. బ్రతికే విధానము భూనివాసులాగా బ్రతుకుతున్నామా? భూనివాసులాగా బ్రతుకుతూ గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరుంది, రక్షించబడిన జనంలో మనం ఉన్నాం, పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారం అనుకుంటూ భూనివాసులుగా బ్రతికితే అర్థం ఏంటి? రక్షించబడినట్టు కాకుండా పోవటమా? ఏంటవుతే ఏమవుతుంది దానికి? కాబట్టి రక్షించబడిన వాళ్ళు అనే దానికి ఒక ప్రత్యేకమైన గీటురాయి పెట్టాడు. బంగారాన్ని గీటు వేసినట్టుగా రక్షించబడిన జీవిత విధానానికి గీటురాయి పెట్టి గీటేస్తే రావట్లా, 22 రావట్లా, క్యారెట్ రావట్లా. ఎంత వస్తుంది? 18 వస్తుంది, 16 వస్తుంది. అంటే 22 క్యారెట్ రావట్లేదు. అది జరుగుతున్న కార్యక్రమం. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జీవన శైలియే మారాలి అన్నాడంతే. నువ్వు రక్షించబడ్డావా, నీ జీవన శైలే మారాలి అంటే కాదు. నువ్వు రక్షించబడ్డావా, నీ దృష్టే మారాలి, దృక్పథమే మారాలి అనేసాడు. నీ లైఫ్ స్టైల్ సంపూర్ణంగా కాదు, నీ దృష్టి ఆలోచన సంపూర్ణంగా మార్చబడాలి అనేది పరలోక దేవుడి యొక్క ఆలోచన అయింది ప్రత్యేకించి. అందువలన తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో పాలువారగుటకు పాత్రలుగా చేశాడంట. పాత్రలుగా చేశాడంటే యోగ్యులుగా చేశాడు అనమాట. ఎవరి దాంట్లో యోగ్యులుగా చేశాడు? పరిశుద్ధులైన తేజోవాసులైన వారి స్వాస్థ్యంలో పాలు పొందే పరిశుద్ధులుగా చేశాడు అన్నాడు.
రక్షించబడిన వారి సమాచారం అది. అందువల్ల దయతో మన వాళ్ళకించి రక్షించబడిన వారి స్టేటస్లో వారికి సంబంధించిన దీవెనలు అనుభవించడం అనేది చాలా అవసరమైనది. రక్షణ అనేది దేవుడు అనుగ్రహించే రూపంలో అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఆయన అనుగ్రహించిన ప్యాకేజీ రూపంలో ఆయన అంగీకరించాలి. పరమ తండ్రి ఏం చేస్తుంటాడంటే తన ప్యాకేజెస్ ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ ప్యాకేజెస్లో ఒక్కొక్క దాన్ని ప్యాక్ చేసి పెట్టేశాడు అన్నమాట. ఈ రక్షణ అనుగ్రహించే ఈ సందర్భంలో జీవన శైలిని ప్యాకేజీగా పెట్టేసేసాడు. ఇంకొక రకమైన ప్యాకేజ్ ఇచ్చాడు. నిత్యత్వం అనుభవించే వారి గురించి మాట్లాడినప్పుడు అనేక హింసలతో పాటు అని ప్యాకేజీలో హింసలు కూడా పెట్టేశాడు ప్యాకేజీలో. అందువల్ల పరలోకం దేవుని ప్యాకేజెస్ మనం విపదీసి ప్యాకేజెస్లో ఏమున్నాయో వాటిని అలాగ అంగీకరించడం అనేది చాలా అవసరమైనది. ఉదాహరణకి మార్క్స్ వార్తలో 83 విసిగించాలనే ఆలోచన కాదు, కానీ వాస్తవం ఏంటంటే గ్రంథాన్ని మన స్వాధీనం చేసుకొని మనకు అవసరతలకు అనుకూలంగా అన్నట్టుగా అనుకుని రూపుదిద్దుకొని అంతవరకే తీసుకుంటాం. కానీ అది ఉన్నట్టుగా ప్యాకేజ్ రూపంలో మనం అంగీకరించడం లేదు, జరగటం లేదు. అది వచ్చిన గొడవ. కాబట్టి మన ప్యాకేజ్ రూపంలో దాన్ని అంగీకరించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యంగా అవుతుంటుంది. 10వ అధ్యాయము మార్క్స్ వార్తలో వేరొక ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతం. దయతో గుర్తుపెట్టుకోండి. 28వ వచనం ప్యాకేజ్ వేరే ప్యాకేజ్ ఇది. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిపించి నిన్ను వెంబడించమని ఆయనతో చెప్పసాగాను. అందుకే అసిట్లేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కజల్లెండ్రులైన తల్లిదండ్రులైన పిల్లలైన భూములైన విడిచిపెట్టిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు అది తీసేయకూడదా ప్యాకేజీలో? ఇప్పుడు హింసలతో పాటు 100 అంతలు ఇళ్ళును అన్నదమ్ములను అక్కజల్లెండ్రును పిల్లలను భూములను రాబో లోకమందు నిత్యజీవం పొందుదురు నీతో నిశ్చయంగా చెబుతున్నాను. ప్యాకేజీలో హింసలతో పాటు అనే మాట అదొక ప్యాకేజీ లోపలిది, అది విశేషమైన సమాచారం. అలాగూ పరమదేవుడు ఏం చేస్తుంటాడంటే ప్యాకేజీస్ ఇస్తుంటాడు. ఇప్పుడు ఈ ప్యాకేజీలో ఏ ప్యాకేజీలో పరలోక సంబంధులు భూసంబంధులు క్రీస్తు యేసునందు రక్షవార్త అనే ప్యాకేజీలో ఏం చెప్పాడంటే తేజవాసులుగా ఉండండి అని పిలిచాడు. ఆ ప్యాకేజీలో తేజవాసులుగా ఉంటే విశేషమైన సమాచారం. కానీ జీవిత అలవాటు విధానం ఏంటి అన్నమాట? మనుషుల ఆలోచన భూ సంబంధాలుగా బ్రతకటం, భూ సంబంధాలు ఆలోచన చేయటం, భూ సంబంధాలకు తలచటం, భూ సంబంధాలకు బ్రతకటం అని సమస్తం జరుగుతుంటాడు. రక్షించబడ్డాము అంటుంటారు. రక్షించబడ్డామనే వారితో ప్యాకేజీలో ఉన్న విశేషమైన సంగతులు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రభునందు దేవుడు అనుగ్రహించే ఈ రక్షణ పాప క్షమాపణ ఎంత మహత్తరమైందో ఆలోచన చేయడం చాలా ప్రాముఖ్యంగా అవసరం ఉంటుంది. ఉగ్రత నుండి తప్పించేస్తాడు. రక్షించబడినవాడు ఉగ్రత నుండి తప్పించబడినవాడు అయి ఉంటాడు. నెంబర్ 1. 2 దేవునితో సమాధానపరచబడినవాడు అయి ఉంటాడు. 3 పాప క్షమాపణ అనుభవించేవాడు అయి ఉంటాడు. 4 దేవుడు తన కుమారునిగా స్వీకరించబడినవాడు అయి ఉంటాడు. స్వీకరించబడినప్పుడు పరమ దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆత్మను అనుగ్రహించి నా ఆస్తిలో నీకు వాటా ఉంది అనే గ్యారంటీ ఇచ్చాడు. అపరాధం చేత పాపం చేత చచ్చిన స్థితిలోంచి బ్రతికించి భూలోకంలో పెట్టకుండా పరలోక సంబంధమైన స్థలంలో కూర్చుని పెట్టాడు. పరలోకపు పౌరత్వం అనుగ్రహించాడు. పరలోక పౌరత్వం అనుగ్రహించి పరలోక సంబంధిగా బ్రతుకునాయన అన్నాడు. ఆ ప్యాకేజ్ దాంతో ముగించేశాడు, ప్రక్కన పెట్టేశాడు. మనం దాన్ని అలాగ అంగీకరించాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ సంగతి మీకు మనవి చేస్తూ ముగించున్నాను. నమస్కారం.